అత్యధికంగా ఉన్న ఈ దేశంలో హిందూ సమ్మేళనాలు జరిగే పరిస్థితికి హిందువులం వచ్చామంటే గర్విద్దామా, బాధపడదామా? ఒకసారి ఆలోచిద్దాం. నేను హిందువుని అని గర్వంగా గుండెల మీద చేసుకొని ఈ రోజు సమాజంలో చెప్పుకుంటున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఈ 2 ప్రశ్నలు మీకే వదిలేస్తున్నాను. మా గురువు గారు ద్రాక్ష పండ్లు కొనడానికి మార్కెట్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ ద్రాక్ష పండ్లు 2 రేట్లు పెట్టున్నాయి. ఒకటేమో అదే గుత్తికి ఒక్కటి కూడా విడిపోకుండా ఉన్న ద్రాక్ష పండ్లు, ఒకటేమో విడివిడిగా ఆ గుత్తుల నుంచి రాలిపడ్డ ద్రాక్ష పండ్లు. సేమ్ పండ్లు, సేమ్ ఒక తోట నుంచి వచ్చిన పండ్లే, కానీ గుత్తులుగా ఉన్నవేమో కిలో 100 రూపాయలు, విడిపోయి పడిపోయినాయి కిలో 50 రూపాయలు అమ్ముతున్నారట. అమ్ముతుంటే ఆయనకు సందేహం వచ్చి రెండిట్లో ఏమన్నా తేడా ఉందా అని అడిగాడట. ఏం తేడా లేదు సార్, ఇవి గుత్తుగా ఉన్నాయి కాబట్టి చూడడానికి బాగుంటాయి, ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి, కాబట్టి దాన్ని ఎంత రేటు పెట్టినా కూడా కొనడానికి సిద్ధంగా ఉంటారు. ఇవి విడివిడిగా పడిపోయి ఉన్నాయి, ఈ విడిగా ఉన్నాయి తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, కాబట్టి ఎంతో కొంతకు వాటిని అమ్ముకొని మేము వెళ్ళిపోవాలి, కాబట్టి వాటిని ఎంతకో అంతకు ఇచ్చేస్తున్నాం అని చెప్పారట. ఈరోజు హిందువుల పరిస్థితి అదే. రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగానికి మన జీవితాలు బలవ్వడానికి కారణం అదే. గుత్తులుగా కలిసి ఉండాల్సిన హిందూ వర్ణాలు కులాలుగా కొట్టుకుంటూ విభజించబడుతూ 10కి 25కి అమ్ముడుపోయే పరిస్థితికి వెళ్ళిపోయాం. ఈ దౌర్భాగ్యానికి కారణం ఎవరు అనేది కూడా మనమే ప్రశ్నించుకుందాం.